దళితులని అట్టడుగుకు తొక్కేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పాపాన్ని కడుక్కోవడానికి అంబేద్కర్ విగ్రహం పెట్టారని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ టీడీపీ నేత జీవి ఆంజనేయులు మండిపడ్డారు. విదేశీ విద్యను ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అంబేద్కర్ విదేశీ విద్యగా చంద్రబాబు నామకరణం చేశారన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే అంబేద్కర్ పేరును మార్చి జగనన్న విదేశీ విద్యగా మార్చుకున్నారని విమర్శించారు. ఇక జగన్ దళిత ద్రోహి అని ఆరోపించారు. ఇక దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా దళిత కార్పొరేషన్ నిధులను విడుదల చేయని ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం పచ్చగొన్న గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాడు, రెచ్చగొట్టి తగాదలు పెడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేపిస్తూ ఉన్నాడు, హత్యా ప్రయత్నాలు చేపిస్తున్నాడు. ఖబర్దార్ బొల్లా, ఈరోజు అధికారం ఉందని నువ్వు అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులను అడ్డం పెట్టుకొని రెచ్చిపోతున్నావు. నీ రౌడీ మూకల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీదకి ఉసిగొలుపుతున్నావు. గుర్తుంచుకో, మా కార్యకర్త జోలికి వస్తే అట్టుకట్టున్నర వడ్డిస్తా, నీ సంగతి తేలుస్తా, నీవు నియోజకవర్గం నుండి పారిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. కార్యకర్త జోలి వస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలి వచ్చినా, జనసేన కార్యకర్త జోలి వచ్చినా తాట తీస్తా. నీ అధికారానికి భయపడం పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని వేధిస్తున్నారు. ఓర్పుకి పరిమితులు ఉంటాయి. శాంతిని ప్రేమించేవాడిని, గ్రామాలు పచ్చగా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఇన్నేళ్ళు సమయం పట్టా, ఓర్పు పట్టా, సహనం పట్టా. సహనంతో ఉన్నా, ఓర్పుతో ఉన్నా రెచ్చిపోతున్నారు. మీరు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ కథ తేలుస్తా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త మీద ఒక్క దెబ్బ పడ్డా మీ అంతం చూస్తాం. నియోజకవర్గం నుండి పారిపోయే రోజులు నీకు దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకో. నీ స్వార్థ రాజకీయం కోసం నువ్వు ఎన్నికల్లో గెలవాలని గ్రామాల్లో వర్గాలు మళ్ళీ పోతున్నాయి, కొంతమంది తెలుగుదేశంలోకి పోతున్నారని చెప్పేసి ఈరోజు రెచ్చగొట్టి తగాదలు పెడుతున్నావు. గ్రామాల్లో వర్గాలను నిలబెట్టుకోవడానికి నువ్వు అధికారంగా బెదిరించి ఎలక్షన్ చేసుకుందామని ఆలోచిస్తే నీ తరం కాదు. నీవు బెదిరింపులకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు భయపడరు. ఈ నియోజకవర్గంలో ఒక విష సంస్కృతి తీసుకొచ్చినటువంటి బొల్లాని ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు ప్రజల హృదయాల్లో. అభివృద్ధి చేయడం చేత కాలేదు. చేసిన అభివృద్ధి ఎక్కడుంది, ఏముంది? అభివృద్ధి చేయడం చేత కాకపోగా అరాచకాలు ఎక్కువ చేస్తున్నారు. దీన్ని వినుకొండ ప్రజానీకం అంతా విఘ్నులు, వినుకొండ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి దాడుల్ని ప్రజలు కూడా క్షమించరని హెచ్చరిస్తున్నా. దాడులను ప్రోత్సహించడం, గోండాయిజం, రౌడీయిజం ఏంటి పద్ధతి? ఉక్కు పాదంతో అణిసేస్తాం రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని. గుర్తుపెట్టుకోండి. ఇక మా సహనం అయిపోయింది, మా ఓర్పు అయిపోయింది. ఏ ఒక్కళ్ళ జోలికి వచ్చినా మీ కథ తేలుస్తామని గుర్తుపెట్టుకోండి. రామనాయుడు వచ్చినాక రెచ్చగొట్టి కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ఒక కులంలోనే తగాదలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నాడు. ఈ సంస్కృతి మంచిది కాదు. ఇలాంటి విష సంస్కృతిని కోకట వేళ్లతో సహా పీకి పడేస్తాము. మళ్ళీ ప్రశాంతమైన వినుకొండని ముందుకు తీసుకెళ్తాం. రేపు తెలుగుదేశం జనసేన పాలన రాబోతూ ఉంది. రౌడీజాన్ని, గుండాయిజాన్ని అణిచేసి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా గుండె మీద చేసుకుని ఉండే విధంగా వినుకొండ టౌన్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ గొడవలు లేకుండా, వర్గ పోరాటాలు లేకుండా ప్రశాంత వాతావరణం తీసుకొచ్చి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విష సంస్కృతిని కోకట వేళ్లతో సహా పీకేస్తాము. ఇంకా బొల్లా పాలన 2 నెలలు. ఈ 2 నెలలు కూడా నిన్ను చూసి భయపడే పరిస్థితి లేదు. నీ గుణపాఠం చెప్పడానికి మా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.